my math ninjas, ela unnaru andaru. So here we are with the most requested video again. Pair of linear equations in two variables for class 10. Ma'am, నాకు ఇది అర్థం కావట్లేదు, దీంట్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ ఇవన్నీ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. సో వెల్కమ్ టు ద సెషన్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్మైలింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద సెషన్. సో లెట్ us get started. తొందరగా మీకు ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, తొందరగా లైక్ చేసేసేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఆల్సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ యెట్, దేనికి వెయిట్ చేస్తున్నారు? ఆ సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ ఐకన్ కూడా ఉంది, ఆ బెల్ ఐకన్లో కూడా వచ్చేసేయండి. యూ విల్ బీ గెటింగ్ నోటిఫైడ్ విత్ ఆల్ ద వీడియోస్ దట్ వీ విల్ బీ పోస్టింగ్. ఈ సెషన్, ఈ వీక్లో గ్రేడ్ 8, గ్రేడ్ 9 అండ్ గ్రేడ్ 10 చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఐ నో యువర్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఆర్ రౌండ్ ద కార్నర్, యువర్ FA2s are also around the corner. So this week would be filled, packed with all academic sessions and also two very important వీడియోస్ నేను తీసుకురాబోతున్నా ఈ వీక్లో. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద లైక్ బటన్. సో లెట్ us get started. ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం? సో వీఆర్ గోనా ఫస్ట్ టాక్ అబౌట్ ద గ్రాఫికల్ సొల్యూషన్స్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఒక రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం గ్రాఫికల్ సొల్యూషన్ ఎలా కనుక్కోవచ్చు. నెక్స్ట్, నేచర్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్, సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్ 5 మార్క్ క్వశ్చన్స్ డెఫినెట్గా ఇక్కడి నుంచి వస్తాయి. అండ్ చాలా మందికి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది ఇన్ ఎలిమినేషన్ మెథడ్. సో నా దగ్గర కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, నేను అది చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. యూ విల్ బీ అండర్స్టాండింగ్ ది ఎంటైర్ చాప్టర్. నాకు తెలుసు మీరు అంటారు, మ్యామ్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, అవేవి అంటే డోంట్ వరీ, దెర్ విల్ బి అ పార్ట్ 2 ఆఫ్ ద వీడియో. ఇది మాత్రం పార్ట్ 1. నేనేం ఎందుకు పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు చేశానంటే ఇది చాలా పెద్ద లెందీ చాప్టర్, రైట్, అండ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. ఇక్కడ నుంచి లాంగ్ మ్యాక్ క్వశ్చన్స్, షార్ట్ మ్యాక్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ వీడియో తర్వాత ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో టాపిక్స్లో వెళ్ళి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి, లేకపోతే ఏదైనా బుక్ ఓపెన్ చేసి మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. నేను కూడా హోంవర్క్ క్వశ్చన్స్ మీకు కొన్ని ఇచ్చాను ఇక్కడ వీడియోలో. సో అవి సాల్వ్ చేయండి, ట్రై చేయండి. అర్థం కాలేదు అంటే మళ్ళీ వీడియోకి వచ్చేసేయండి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో. అప్పుడు కూడా ఇంకా అర్థం కాలేదు, ఇంకా డౌట్లు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో రాసేయండి, దానికి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆల్రైట్, సో లెట్ us get started with the first topic, graphical solution of pair of linear equation. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇవన్నీ మెథడ్స్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు, రైట్. కానీ గ్రాఫికల్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే గ్రాఫ్ యూజ్ చేసుకొని ఒక రెండు పేర్ ఆఫ్ ఈక్వేషన్స్కి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి మనం సొల్యూషన్ ఎలా కనుక్కోవచ్చు అని మనం ఇక్కడ చూసుకుంటాం. సో ఫస్ట్ లెట్స్ కన్సిడర్ ద ఫస్ట్ ఈక్వేషన్, 2x + 3y = 6. ఇప్పుడు దీనికి మనం డ్రా చేస్తాం. ఏంటి? గ్రాఫ్. ఎలా డ్రా చేస్తాము? నా ఇలాంటి ఈక్వేషన్ వచ్చినప్పుడు ఆల్వేస్ ఐసోలేట్ అ వేరియబుల్, క్వారంటైన్ అ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ని, ఒకే వేరియబుల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేశాను, ఐ హ్యావ్ షిఫ్టెడ్ ఆల్ ది అదర్ వేరియబుల్స్ టు ద రైట్ హ్యాండ్ సైడ్. ఇది మనం గ్రేడ్ 8లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో నేర్చుకున్నాం కదా, ట్రాన్స్పోజిషన్ మెథడ్. అదే మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో +2xని నేను అటువైపు పంపిస్తే ఏమైపోతుంది? -2x. సో అందుకే 6 - 2x. మల్టిప్లికేషన్ విత్ 3 నేను అటువైపు పంపిస్తే ఏమైపోతుంది? డివిజన్ విత్ 3. సో y = 6 - 2x/3. ఇలా మనం ఒక వేరియబుల్ని ఐసోలేట్ చేసేసుకుంటాం. దీని తర్వాత వీ విల్ సబ్స్టిట్యూట్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x, అంటే 0, -1, -3, 3, 6, 8, 4, 5, మీ ఇష్టం, ఏ నంబర్స్ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ x = 0, -3, +3 ఇంకా 6 అని తీసుకున్నాం. మీకు ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు, మీకు గ్రాఫ్ ఫామ్ అయిపోతుంది. ఆల్రైట్, సో దీస్ ఆర్ ద నంబర్స్, వాల్యూస్ ఐ హావ్ టేకెన్ ఫర్ x. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు x = 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైపోతుంది? 6 - 0/3, 6/3 = 2. అంటే నా y వాల్యూ ఏమైపోవాలి ఇక్కడ? 2. అలానే we will be substituting x = -3, x = 3, x = 6.
For that we will be getting different values of y కి మనకి వేరే వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే నేను x డిఫరెంట్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తానో అప్పుడప్పుడు నాకు y వేరే వాల్యూస్ వస్తాయి. సో దీంతో మనకి ఏమొస్తుంది, కోఆర్డినేట్ జామెట్రీ మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా. కోఆర్డినేట్ జామెట్రీలో ఏంటి, పాయింట్స్ x, y అంటే x వాల్యూ, y వాల్యూ. when my x was 0, నేను ఎప్పుడైతే x 0 తీసుకున్నానో y వాల్యూ నాకు ఏమొచ్చింది 2. సో 0,2 ఒక పాయింట్ అయిపోయింది మనకి. 0,2 వేర్ విల్ ఇట్ లై ఆన్ ది y యాక్సిస్, ఇక్కడ రాసుకుందాం. ఓకే, -3,4 అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సెకండ్ క్వాడ్రంట్. ఓకే, 3,0 ఆన్ ది x యాక్సిస్, 6, -2 in the fourth quadrant. ఇలా 4 పాయింట్స్ చేసుకోండి, 4 అయినా 5 పాయింట్స్ అయినా చేసుకోండి, అంతే. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ మోర్. ఒక్కసారి మనకు ఆ 4 కోఆర్డినేట్స్ వచ్చిన తర్వాత డ్రా అ స్ట్రైట్ లైన్ జాయినింగ్ ఆల్ ఆఫ్ దెమ్. అంతే, మీరు ఏం చేయాలి ఇక్కడ, యూ హ్యావ్ టు జస్ట్ డ్రా అ స్ట్రైట్ లైన్ జాయినింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ మీరు జాయిన్ చేస్తే మీకు ఒక స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. నౌ దిస్ బ్లూ లైన్ ఈస్ ద గ్రాఫికల్ రీప్రజెంటేషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఏదైతే ఈక్వేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుందో దాని గ్రాఫికల్ రీప్రజెంటేషన్ అన్నమాట ఈ బ్లూ లైన్. అలానే ఇప్పుడు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదా. సో లెట్ అస్ గో టు ది అనదర్ ఈక్వేషన్. వాట్ ఈస్ ది అదర్ ఈక్వేషన్, x + y = 1. అంటే మనం yని ఎలా రాసుకోవచ్చు, 1 - x అని రాసుకోవచ్చా. అంటే xకి మనం వేరే వాల్యూస్ వచ్చినప్పుడు yకి వేరే వాల్యూస్ వస్తాయి. ఇఫ్ ఐ పుట్ x = 0, y = 1. x = 1 పెడితే y = 0. x = 4 తీసుకుంటే y = -3. x = 7 తీసుకుంటే y is -6. అలా మీరు వేరే వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను -2, -1, 0 ఇంకా 1 అని తీసుకున్నా, డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x. అలా నాకు వేరే y వాల్యూస్ వచ్చేసాయి. ఈ xని నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసా, ఇక్కడ. అర్థమైంది కదా. సో ఫస్ట్ ఒక వేరియబుల్ని ఐసోలేట్ చేసుకొని, యూజువలీ y = 1 - x. x అన్ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపించుకొని yని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటాం. దాని తర్వాత xకి వేరే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకి yకి వేరే వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యామ్ మనం x = 1 - y ఎందుకు తీసుకోలేదు? తీసుకోవచ్చు, మరి మీరు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y తీసుకుంటే మీకు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ x వస్తుంది. అప్పుడు కూడా మీకు వచ్చే సేమ్ స్ట్రైట్ లైన్. దట్ ఈస్ ఆల్సో రైట్, యూ కెన్ డూ దట్ ఆల్సో. ఓకే, ఇది కూడా మీరు చెయ్యొచ్చు. కానీ టు మేక్ థింగ్స్ ఈజీ మనం yని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో తీసుకొని ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ x మనం రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకుంటాం. ఆల్ రైట్. సో ఇప్పుడు కూడా యూ విల్ బి గెటింగ్ 4 కోఆర్డినేట్స్. ఆ 4 కోఆర్డినేట్స్ మీరు కార్టీషియన్ ప్లేన్లో ప్లాట్ చేసినప్పుడు యూ విల్ బి ఫార్మింగ్ అ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే యూ విల్ సీ దట్ ఈ yellow లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో that line is the graphical representation of x + y = 1. ఓకే, ఆర్ x + y - 1 = 0. రెండు ఒకటే అనమాట. ఆల్ రైట్. ఇప్పుడు ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే ఒక దగ్గర కలుస్తుంది, ఇక్కడ. దే ఆర్ మీటింగ్ అట్ 1 పాయింట్. అర్థమైందా? నౌ దే ఆర్ మీటింగ్ అట్ సింగిల్ పాయింట్. అంటే ఏంటి, వేర్ ఆర్ దే మీటింగ్? వెన్ x = -3, y = 4. At x = -3 and y = 4 is called as the solution for the pair of linear equation. మనం అదే కదా కొనుక్కోవాలి. సొల్యూషన్ అంటే ఏంటి, రెండు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు we have to find what is the value of x, we have to find what is the value of y. అదే కదా మనం కనుక్కోవాలి ఇక్కడ. సో మనకేం వచ్చింది, x కి ఒక వాల్యూ వచ్చింది, y కి ఒక వాల్యూ వచ్చింది. x కి -3, y = 4. సో దట్ ఈస్ ద సొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ద లైన్స్ వర్ ఇంటర్సెక్టింగ్ అట్ 1 పాయింట్. ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాయి కదా 2 లైన్స్. ఇప్పుడు దట్ పాయింట్ ఇస్ కాల్డ్ యాజ్ యూనిక్ పాయింట్. సో అందుకే ఇలాంటి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వచ్చినప్పుడు వెన్ గ్రాఫికలీ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ ఓన్లీ 1 పాయింట్, then we say that they have unique solution. ఎందుకు, ఒకటే దగ్గర కలుస్తుంది కాబట్టి. So that particular point is our unique solution. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Now let us consider the plane 2 pair of linear equations. 3x - 2y - 6, 6x - 4y - 8. ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, సేమ్ స్టోరీ. ఇప్పుడు 3x - 2y
ఈక్వల్స్ టు 6 అనుకోవచ్చా? అంటే -2y ఈజ్ ఈక్వల్స్ టు 6 - 3x అని అనుకోవచ్చా? నేను ప్లస్ 3xని అటువైపు పంపిస్తే -3x వస్తుంది. -y ఈజ్ ఈక్వల్స్ టు 6 - 3x/2 అనుకోవచ్చా? అంటే మైనస్ నేను అటువైపు పంపించుకోవచ్చు కదా. సో y విల్ బి 3x - 6/2. ఈ -1 అటువైపు పంపిస్తే ఇక్కడ మైనస్తో మల్టిప్లై అయిపోతుంది అనమాట. ఆల్ రైట్. సో మల్టిప్లై అయినప్పుడు ఏమైపోతుంది? ఇది -6 అయిపోతుంది. -(-) +3x అయిపోతుంది. సో మీకు ఒక ఈక్వేషన్ ఇలా వచ్చేసింది. ఇంకొక ఈక్వేషన్ ఏంటి? 6x - 4y ఈజ్ ఈక్వల్ టు 8. అంటే ఏంటి? -4y ఏమైపోతుంది? 8 - 6x. సో y ఈజ్ ఈక్వల్ టు 8 - 6x డివైడెడ్ బై -4. ఈ మైనస్ తీసేయాలి అంటే పైన కూడా మైనస్, కింద కూడా మైనస్తో -1తో సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేసుకుందాం. అప్పుడు ఏమైపోతుంది? 6x - 8 డివైడెడ్ బై 4. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ y. ఓకే, ఇప్పుడు ఈ రెండు మనకి ఈక్వేషన్స్ వచ్చేసాయి కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు 3x - 6/2, y ఈజ్ ఈక్వల్ టు 6x - 8/4. ఇది ఫర్దర్ సింప్లిఫై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మనం 2 కామన్ తీసుకుంటామా? అప్పుడు మనకి 3x - 4/4 వస్తుంది. 2 × 1 2 × 2 ఇలా క్యాన్సిల్ చేసుకొని ఇదేమైపోయింది? 3x - 6/2 3x - 4/2. ఇలా రెండు వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఎస్, మనం గ్రాఫ్ ప్లాట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఏం చేశాను? ఐ హావ్ టేకెన్ 2 కోఆర్డినేట్స్. 2 కోఆర్డినేట్స్ సరిపోతాయా అంటే సరిపోతాయి. కావాలంటే మీరు ఇంకొక కోఆర్డినేట్ కూడా తీసుకోవచ్చు. యూ విల్ ఈవెన్చువల్లీ గెట్ సమ్వేర్ హియర్ ఆర్ యూ విల్ బి గెటింగ్ హియర్ డిపెండింగ్ అపాన్ వాట్ వాల్యూ యూ విల్ బి టేకింగ్. అర్థమైందా? అలా సేమ్ మనం ఒక ప్లాట్ లైన్ డ్రా చేసేసుకుంటాం ఆ దానికి ఫర్ ఈక్వేషన్ నెంబర్ 1. సిమిలర్లీ ఫర్ ఈక్వేషన్ నెంబర్ 2 కూడా అలానే చేసుకుంటాం. ఇక్కడ వీళ్ళు సింప్లిఫై చేయలేదు, కానీ మీ కన్వీనియన్స్ కోసం మీరు సింప్లిఫై చేసుకోవచ్చు, చేయకపోయినా పర్వాలేదు. ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ యూ విల్ బి గెటింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వై. దాంతో మనం కోఆర్డినేట్స్ కనుక్కోవచ్చు. ఆ కోఆర్డినేట్స్ని మనం ఇక్కడ గ్రాఫ్లో ప్లాట్ చేసేసేయచ్చు. ఆ రెడ్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ రీప్రజెంటింగ్ 6x - 4y - 8. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? ఇక్కడ the 2 lines they are not meeting. కలుస్తున్నాయి, అవి కలవట్లేదు. సో ఏంటి? when 2 lines are not meeting మనం ఏమంటాం దాన్ని? they are parallel lines. అస్సలు ఎప్పుడు కలవవు. నువ్వు కలవవు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, వాళ్ళు కలవకపోతే సొల్యూషన్ వస్తుందా? రాదు. సో వాట్ కెన్ వి సే? ఇలా గుర్తుపెట్టుకోండి, అవి ఎప్పుడు లైన్స్ కలవవు. కాబట్టి గ్రాఫికలీ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ of the two variable whose graphs are parallel have no solution. ఇద్దరు కొట్లాడుకున్నారు అంటే వాళ్ళు అసలు కలుస్తేనే కదా వాళ్ళకి సొల్యూషన్ వచ్చేది. ఇక్కడ అసలు వీళ్ళు కలవట్లేదు, సొల్యూషన్ వస్తుందా? రాదు. అలా గుర్తుపెట్టుకోండి. ఆల్రైట్. సో సిన్స్ parallel lines never intersect, the pair of linear equation have no solution. ఒక్క దగ్గర ఇంటర్సెక్ట్ అయినప్పుడేమో యూనిక్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ వచ్చేసింది, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ సొల్యూషన్ పాసిబుల్. ఆల్ రైట్. థర్డ్ కేసు ఉంది దీంట్లో, అదేంటి చూసుకుందాం. 2x + 5y - 10 = 0. సేమ్ స్టోరీ దీనికి కూడా. 5y = 10, 5y = 10 - 2x, సారీ, y = 10 - 2x / 5. అన్ని వేరియబుల్స్ ఆఫ్ ఎక్స్ వేరియబుల్స్ అన్ని ఎక్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటాం, అండ్ వీఆర్ గోయింగ్ టు ఐసోలేట్ అవర్ వై. దీనికి కూడా మనం అలానే చేస్తాం. 4x + 10y = 20. 10y = 20 - 4x. What is the value of your y? 20 - 4x / 10. అర్థమైందా? ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి, దాన్ని మనం గ్రాఫికలీ ప్లాట్ చేయాలి. ఎలా? ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్కి x = -5, x = 0, x = 2, x = 1 ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నా యూ విల్ బి గెటింగ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ y. సో మీకు ఇక్కడ 2 కోఆర్డినేట్స్ వచ్చాయి. ఆ 2 కోఆర్డినేట్స్ మీరు గ్రాఫికలీ ఒక కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ ప్లేన్లో మీరు ప్లాట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ అ స్ట్రెయిట్ లైన్, రైట్, రిప్రజెంటింగ్ ద గ్రాఫ్ of the equation 2x + 5y = 10. అలానే సెకండ్ దానికి కూడా మనం డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ సెకండ్ది కూడా ప్లాట్ చేసినప్పుడు ఫస్ట్ది
ఇంకా సెకండ్ది, రెండు ఒకటి పైన ఒకటి ఉన్నాయి. ఓకే, సో దే ఆర్ ఇంటర్సెక్టింగ్, దే ఆర్ టుగెదర్, అంటే దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే ఆ సొల్యూషన్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, డస్ నాట్ మ్యాటర్ బికాస్ దే ఆర్ కోఇన్సైడింగ్. ఒక కలిసి ఉన్నాయి కాబట్టి దే విల్ బి త్రూ అవుట్. ఎక్కడెక్కడ వరకు అయితే వాళ్ళు కలిసి ఉన్నారో అక్కడక్కడ వరకు అన్ని పాయింట్స్ సొల్యూషనే అన్నమాట ఇక్కడ. సో we can see graphically that the pair of linear equations whose graph coincide అంటే ఒకటి పైన ఒకటి coincide, they have infinitely many solutions. సొల్యూషన్స్ దాంట్లో ఏ పాయింట్ తీసుకున్నా ఇట్లానే కోయిన్సైడ్ అవుతాయి కదా. ఏ పాయింట్ మీరు ఈ లైన్ మీద తీసుకున్నా దట్ పాయింట్ ఇస్ కన్సిడర్డ్ టు బి ద సొల్యూషన్ అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే సమ్మరీ ఫస్ట్ కేస్ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, ఫస్ట్ కేస్ ఇది. వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్? వెన్ దే ఇంటర్సెక్ట్ అట్ ఓన్లీ వన్ పాయింట్, ఒక్క దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తాయో దాన్ని మనం యూనిక్ సొల్యూషన్ అని అంటాం. సెకండ్ది ఏంటి? వెన్ దే కోఇన్సైడ్, ఒక లైన్ పైన ఇంకో లైన్ ఉంది అంటే ఆ లైన్ మొత్తం సొల్యూషన్, ఏదైతే పాయింట్స్ మీరు ఆ లైన్స్ మీద తీసుకుంటారో అవన్నీ సొల్యూషన్స్ అన్నమాట. అంటే దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ ప్యారలల్. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు వాళ్ళు కలవకపోతే సొల్యూషన్ వస్తుందా? రాదు. అందుకే వెన్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ దే హ్యావ్ నో సొల్యూషన్. ఇది మనం గ్రాఫికల్గా ప్రూవ్ చేసేసాం విత్ 3 different examples. Now let us see the conditions that determine the nature of the solutions without plotting a graph. ఎప్పుడు గ్రాఫ్ ప్లాట్ చేయాలంటే కష్టం కదా. సో ఒక 2 ఈక్వేషన్స్ని చూసేయంగానే, కొన్ని కండిషన్స్ అప్లై చేసేయంగానే మనకి ఎలా తెలుస్తుంది? డూ దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్, డూ దే హ్యావ్ నో సొల్యూషన్ అట్ ఆల్, ఆర్ డూ దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, అది మనకి ఎలా తెలుస్తుంది? సో కండిషన్ నెంబర్ 1 ఫర్ హ్యావింగ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, ఒక 2 ఈక్వేషన్స్ మనం తీసుకున్నాం ఇక్కడ. ax plus a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 is equal to 0. a1 and a2 are the coefficients of the variable x, b1 and b2 are the coefficients of the variable y, c1 ఇంకా c2 constants అన్నమాట. Alright, now if a1 by a2, the coefficient of x in the first equation divided by the coefficient of x in the second equation is equal to b1 by b2 is equal to c1 by c2. ఎప్పుడైతే ఈ రేషియో సేమ్ ఉన్నప్పుడు then you can say that they have infinitely many solutions. When a1 by a2 is equal to b1 by b2 but they are not equal to c1 by c2, అంటే కాన్స్టెంట్ రేషియో ఏదైతే తీసుకుంటామో if they are not equal to that then they have no solution. The graph will be parallel. The graph of these 2 equations will be parallel. And when a1 by a2 is not equal to b1 by b2, c1 by c2 ఇక్కడ కన్సిడర్ చేయక్కర్లేదు మనం. ఓన్లీ వెన్ a1 by a2 is not equal to b1 by b2, అప్పుడు మనం చెప్పొచ్చు ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అని. ఒక క్వశ్చన్ తీసుకొని చేద్దాం. డిటర్మైన్ వెదర్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2x plus 5y minus 4 equals to 0, 6x minus 10y minus 12 equals to 0 has infinitely many solutions or not. ఇప్పుడు మనం కండిషన్ ఏం తీసుకున్నాం ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్కి? a1 by a2 should be equal to b1 by b2 should be equal to c1 by c2. మ్యామ్ ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అంటే ఒక చిన్న పేపర్లో రాసుకొని రెడ్ మార్కర్ తోటి మీ గోడ కట్టుకోబెట్టుకోండి. పొద్దున్న లేచగానే జస్ట్ గో త్రూ ఆల్ ద ఫార్ములాస్ దట్ యూ ఫైండ్ టఫ్, మీకు గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు సో ఇక్కడ ఏంటి 2x plus 5y minus 4 equals to 0. ఇంకేంటి 6x minus 10y minus 12 equals to 0. a1 by a2 ఏంటి 2 by 6, b1 by b2 5 by minus 10, c1 by c2 minus 4 by minus 12. You have to consider all the negative numbers also. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 1 by 3, దీన్ని సింప్లిఫై చేస్తే minus 1 by 2.
దీన్ని సింప్లిఫై చేస్తే 1/3. Now these two are not equal, these two are not equal, but these two are equal. But condition ఏంటి? All of them should be equal to each other. అది మన కండిషన్. ఎప్పుడు? when they have infinitely many solutions. So do they have infinitely many solutions? No, they don't. ఎందుకంటే our a1 by a2 is not equal to b1 by b2. Our b1 by b2 is not equal to c1 by c2. So that's why they do not have infinitely many solutions. So ikkada emaindi ikkada after simplifying we saw that our a1 by a2 is not equal to b1 by b2 and our b1 by b2 is not equal to c1 by c2. So they have no infinitely many solutions. They are not coinciding. Infinitely many solutions ఎప్పుడైతే two lines coincide అవుతాయి. సో ఇది పాసిబుల్ కాదు. If the equation kx minus k minus 1 of y minus k minus 1 equals to 0 and 6x minus k plus 1 y minus 3 equals to 0 has no solution, then find the value of k. No solution అంటే ఏంటి? Your a1 by a2 should be equal to b1 by b2 but cannot be equal to c1 by c2. ఇది condition for no solution when the graphs are parallel. They have no solution. అవి ఇప్పుడు కలవకపోతే దానికి సొల్యూషన్ ఎలా వస్తుంది? So now what is our a1 by a2? k by 6. So k by 6 is equal to, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు ఇక్కడ. ఏమి ఇచ్చారు? దానికి సొల్యూషన్, దే హ్యావ్ నో సొల్యూషన్స్ అని ఇచ్చేసారు. అంటే దే ఫాలో దిస్ కండిషన్ అనమాట. సో a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్ మనం డిఫైన్ చేసుకుందాం. ఓకే, లెట్స్ సాల్వ్ దిస్ ఫర్ ద వాల్యూ ఆఫ్ కే. సో ఇక్కడ ఏంటి? మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేసుకున్నప్పుడు కే మల్టిప్లైడ్ విత్ కే ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 మల్టిప్లైడ్ విత్ కే మైనస్ 1 అని వస్తుంది. సో కే స్క్వేర్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 6k మైనస్ 6. సో కే స్క్వేర్ ప్లస్ కే minus 6k plus 6 equals to 0. So k square minus 5k plus 6 equals to 0. ఇది ఎలా సాల్వ్ చేసుకుంటాం? ఎగ్జాక్ట్లీ మనం ఆల్రెడీ దీని మీద సపరేట్ వీడియో చేసా, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఈజీ వే. నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో మీరు కనుక చూడకపోయి ఉంటే గో వాచ్ ఇట్ రైట్ నౌ. ఓకే, సో వీ హ్యావ్ p plus q should be minus 5. p multiplied with q has to be 6. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? minus 3 multiplied with minus 2 is plus 6. minus 3 plus of minus 2 is minus 5. So k square minus 3k minus 2k plus 6 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో నుంచి నేను k కామన్ తీసుకుంటే నాకు k మైనస్ 3 వస్తుంది. ఈ రెండిట్లో నుంచి నేను -2 కామన్ తీసుకుంటే k మైనస్ 3 వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా కన్ఫ్యూజన్ కనుక అనిపిస్తే ప్లీజ్ ఆ వీడియో వాచ్ చేయండి. నేను దాంట్లో 10 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఎలా చేయాలి, నెగిటివ్ సైన్స్ ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది మనకి -3 -2 తీసుకోవాలని అన్నీ ఆ వీడియోలో చెప్పేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను. బట్ ప్లీజ్ యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ ఆన్ ద ఛానల్ ఆల్సో. ఆల్ రైట్, సో ఇక్కడ ఏమవుతుంది? k -3 మల్టిప్లైడ్ విత్ k -2 ఈక్వల్స్ టు 0. అంటే ఏంటి? అవర్ k can be 3 or our k can be 2 also, and it can be both of them. k is equal to 2, k is equal to 3. కానీ ఏంటి? మనకు ఒకటే సొల్యూషన్ కావాలి. వీ నీడ్ ఓన్లీ వన్ సొల్యూషన్. వి కాంట్ హ్యావ్ 2 ఆప్షన్స్ ఇక్కడ. అందుకనే మనం ఇది కన్సిడర్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఏంటి? k -1 by k plus 1 cannot be equal to k minus 1 by 3. ఇక్కడ కూడా మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేసారు. సో ఇక్కడ నుంచి k minus 1, ఇక్కడ నుంచి k minus 1 క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? k plus 1 ఈక్వల్స్ టు 3 అయిపోతుంది. సారీ, నాట్ ఈక్వల్ టు 3 అయిపోతుంది.
అంటే k కెన్ నాట్ బీ ఈక్వల్ టు 2. అంతేనా? ఈ +1 అటువైపు తెచ్చుకుంటే -1 అయిపోతుంది. సో యువర్ k కెనాట్ బీ 2. మిగిలేదు ఏంటి? k ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్ రైట్. సో సిన్స్ దే హావ్ ఆల్రెడీ టోల్డ్, ఒక చిన్న రీక్యాప్ ఇస్తున్నా, అర్థం కాకపోతే తొందరగా వినేసేయండి. ఇక్కడ ఆల్రెడీ నో సొల్యూషన్స్ అని వాళ్ళు ఇచ్చేశారు. నో సొల్యూషన్స్ అంటే ఏంటి కండిషన్? a1/a2 ఈక్వల్స్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 అన్నట్టే కదా. సో మనం ఇక్కడ రాసేసుకున్నప్పుడు ఈ రెండు ఫస్ట్ మనం తీసుకొని వి గాట్ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వి గాట్ k ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ k ఈజ్ ఈక్వల్ టు 3. కానీ మనకు ఒకటే వాల్యూ ఫర్ k ఉండొచ్చు, రెండు వాల్యూస్ ఉండకూడదు. అందుకనే మనం ఈ సెకండ్ హాఫ్ కూడా తీసుకున్నాం. వేర్ ఐ టోల్డ్ k - 1/k + 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు k - 1/3. అది మీరు ఎలా సాల్వ్ చేశారు మ్యామ్, మాకు అర్థం కాలేదు అంటే ఇప్పుడు ఒకసారి వినండి, ఇక్కడ నేను చెప్తాను. ఈజీ మెథడ్. ఇలా ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 3 మల్టిప్లైడ్ విత్ k - 1 ఈజ్ ఈక్వల్ టు k - 1 మల్టిప్లైడ్ విత్ k + 1. సారీ, నాట్ ఈక్వల్ టు. ఈ రెండు k - 1 k - 1 కామన్ కాబట్టి అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 3 ఈజ్ నాట్ ఈక్వల్ టు k + 1 అంటే k ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అనమాట. సో మనకి రెండు వాల్యూస్ వచ్చినప్పుడు k నాట్ ఈక్వల్ టు 2 అని మనకి ఈ సెకండ్ కండిషన్ నుంచి తెలిసిపోయింది కదా. సో అందుకే మనం ఇది ఎలిమినేట్ చేసుకొని వీ కెన్ జస్ట్ హ్యావ్ k ఈజ్ ఈక్వల్ టు 3 అంతే. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ 3 క్రైటీరియాస్ మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా ఎక్కడ తిరుగులేదు. యూ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా. ఆల్ రైట్. సో అగైన్ సమ్మరీ ఫర్ వితౌట్ గ్రాఫికలీ ఎలా చూడాలో మనం ఆల్రెడీ చూసుకున్నాం పార్ట్ 1లో. ఇప్పుడు ఏంటి, గ్రాఫికలీ చేయకుండా లుకింగ్ అట్ ద ఈక్వేషన్స్ కండిషన్స్ వాడి ఎలా చేసుకోవచ్చు. సో ఇఫ్ a1/a2 ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2, infinitely many solutions. a1/a2 equals to b1/b2 but not equal to c1/c2, then it has no solution. And the third one is if a1/a2 not equal to b1/b2, unique solution ఉంటుంది. All right. Now substitution method, elimination method తోటి ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. క్రైటీరియాస్తో సాల్వ్ చేసుకున్నాం, గ్రాఫికలీ సాల్వ్ చేసుకున్నాం, కానీ సబ్స్టిట్యూషన్ ఇంకా ఎలిమినేషన్ మెథడ్ ఎలా? సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఒక దాని ప్లేస్లో తీసుకెళ్ళి ఇంకోటి పెట్టడం, అంతే కదా. సో కన్సిడర్ దీస్ 2 ఈక్వేషన్స్. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే 2x + y ఈక్వల్స్ టు 6 కదా. సో నేను y ఈజ్ ఈక్వల్స్ టు 6 - 2x అని రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా అంటే ఐఎమ్ గోనా సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ y ఇన్ ద సెకండ్ ఈక్వేషన్. అంటే 3x - 2y, y ప్లేస్లో నేను 6 - 2x అని పెడతా ఈక్వల్స్ టు 2. ఇది మన సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకొని వి విల్ ఐసోలేట్ అ వేరియబుల్, ఆ వేరియబుల్ వాల్యూని మనం వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో నేను ఏం చేశాను, ద ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని y వాల్యూ ఇస్ 6 - 2x అని అన్నా. ఇప్పుడు ఆ y ఈజ్ ఈక్వల్ టు 6 - 2xని నేను సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసా ఇన్ ప్లేస్ ఆఫ్ y. సో యూ హ్యావ్ 3x - 12 plus 4x equals to 2. 4x plus 3x will give you 7x is equals to 2 plus 12. ఈ -12 మాట వైపు తీసుకెళ్తే +12. 7x is equal to 14, x is equal to 2. ఇప్పుడు మనకి ఏం వచ్చేసింది, x is equal to 2 వచ్చేసింది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వాల్యూ ఆఫ్ y వచ్చేస్తుందా, అంతే. 6 - 2 into 2, 4, 6 - 2, sorry 6 - 4, 2. So value of y is 2. అంతే అబ్బా, దట్ ఈస్ అవర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. వైని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత యూ విల్ బి గెటింగ్ అ ఈక్వేషన్ ప్యూర్లీ ఇన్ సింగిల్ వేరియబుల్, ఓన్లీ వన్ వేరియబుల్ విచ్ ఇస్ ఎక్స్. దాంతో మనకి ఎక్స్ వాల్యూ వచ్చేసింది. అదే ఎక్స్ వాల్యూ మనం ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే వీ విల్ బి గెటింగ్ అవర్ వై వాల్యూ. దట్ ఈస్ అవర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఒక క్వశ్చన్ చేసుకుందాం. ఇప్పుడు రూట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, భయపడే అక్కరే లేదు. ఇక్కడ నేను √3x - √8y ఈక్వల్స్ టు 0. ఓకే, సో √3x is equals to √8y, x is equals to √8/√3y. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను.
అప్పుడు నాకేమొస్తుంది √2 మల్టిప్లైడ్ విత్ ఎక్స్ ప్లేస్లో నేను √8/√3 అని పెట్టుకున్నా ప్లస్ √3y ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు √16/√3y ప్లస్ √3y ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను ఎల్సిఎం తీసుకోవచ్చు కదా, √16y ప్లస్ 3y ఈక్వల్స్ టు 0. ఇక్కడ నుంచి నా వాల్యూ ఆఫ్ y ఏమొచ్చేసింది? ఓకే, 1 minute, డిడ్ వి మేక్ అ మిస్టేక్ ఎనీవేర్? లేదు, వాల్యూ ఆఫ్ y ఏంటి? 3 ప్లస్ √16 అంటే ఈజ్ ఈక్వల్ టు 0. అంటే y వాల్యూ ఏమై ఉండాలి? 0 అయి ఉండాలి. అంటే మన x వాల్యూ కూడా ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో యూ గాట్ ద వాల్యూ ఆఫ్ యువర్ x యాజ్ 0, వాల్యూ ఆఫ్ యువర్ y యాజ్ 0. అంతే. ఈ x తీసుకెళ్ళాక సబ్స్టిట్యూట్ చేసి యూ విల్ బి గెటింగ్ అ ఈక్వేషన్ ఇన్ y. ఆ yని సాల్వ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. ఈజీ పీజీ. నౌ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ హోంవర్క్ క్వశ్చన్. ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసుకొని మీరు హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేసుకోవచ్చు. యూ విల్ హ్యావ్ టు ఫైండ్ సేమ్ సొల్యూషన్స్ ఫర్ ది ఈక్వేషన్స్. x and y వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ జస్ట్ వేరియబుల్స్ ఇచ్చారనమాట. ఆల్ రైట్, నా ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ రౌండ్ బిగ్ బాస్లో మీరు చూసింటారు. ఎలిమినేషన్ అంటే ఏంటి? ఎవరినైనా మనం తీసేసేయాలి. somehow we have to remove them. ఎలాగో అలాగా. ఓకే, నా ఎలా తీయచ్చు? ఇక్కడ ఈ 2 ఈక్వేషన్స్ చూసుకోండి. ఆల్ రైట్, ఈ 2 ఈక్వేషన్స్ని మీకు ఏమైనా కామన్గా అనిపిస్తుందా? 2y 2y. సో ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2y తీసేసేయచ్చు కదా. సో ఫస్ట్ x ప్లస్ 2y ఈక్వల్స్ టు 5, 3x ప్లస్ 2y ఈక్వల్స్ టు 7. నేను సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. సో ప్లస్ 3x మైనస్ 3x మైనస్ 2x ప్లస్ 2y మైనస్ 2y క్యాన్సిల్ అయిపోయి 0. 5 మైనస్ 7 ఎందుకంటే మైనస్ కదా, అందుకే ప్లస్ కాస్త మైనస్ అయిపోతుంది. సో 5 మైనస్ 7 మైనస్ 2. సో వి గాట్ మైనస్ 2x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 2. అంటే x ఏంటి? 1 అనమాట. కరెక్ట్. ఇప్పుడు ఆ x ఇస్ ఈక్వల్ టు 1ని మీరు ఏ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకోండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామా? 1 ప్లస్ 2y ఈక్వల్స్ టు 5. అంటే 2y ఈక్వల్స్ టు 5 మైనస్ 1 4. y is equal to 4/2 2. There you go. x is equal to 1, y is equal to 2. You got the answer. దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ అంటాం, వేర్ వీఆర్ ఎలిమినేటింగ్ అ పర్టిక్యులర్ వేరియబుల్, x అయినా y అయినా. ఇప్పుడు కొన్ని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? వేర్ యూ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ కామన్. ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5x ప్లస్ 3y మైనస్ 3 ఈక్వల్స్ టు 0, 2x మైనస్ y మైనస్ 10 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ లేవు కదా మేడం, ఎలా చేయాలి అంటే లెట్స్ సీ. సో వీ హ్యావ్ 5x ప్లస్ 3y ఈక్వల్స్ టు 3, 2x మైనస్ y ఈక్వల్స్ టు 10. ఈ మైనస్ 3 అటువైపు పంపించుకుంటే ప్లస్ 3, మైనస్ 10 అటువైపు పంపించుకుంటే ప్లస్ 10. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఈ మొత్తం ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేయొచ్చా? చేయొచ్చు. ఈ నెంబర్తో అయినా మల్టిప్లై చేయొచ్చు. కానీ 3తో నేను ఎందుకు చేస్తున్నా? సో దాట్ దీస్ 2 కెన్ మ్యాచ్. అప్పుడు ఏమైపోతుంది నా దగ్గర ఈ కొత్త ఈక్వేషన్ ఏమైపోతుంది? యూ విల్ బి హ్యావింగ్ 6x మైనస్ 3y ఈక్వల్స్ టు 30. ఇప్పుడు మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. 5x ప్లస్ 3y ఈక్వల్స్ టు 3, 6x మైనస్ 3y ఈక్వల్స్ టు 30. ఈ రెండింటిని మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేయొద్దు. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమైపోతుంది? మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. అప్పుడు క్యాన్సిల్ చేయలేము. సో ఎస్, ఇట్ ఈస్ అట్ యువర్ కన్వీనియన్స్. మీ ఇష్టం అనమాట. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు అడిషన్ చేసుకోవచ్చు. సో 6 ప్లస్ 5 విల్ గివ్ యూ 11x. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్స్ టు 33. x ఇస్ ఈక్వల్ టు 3 వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏదన్నా ఈక్వేషన్లో x ఇస్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. దీంట్లో చూసుకుందాం. 2 మల్టిప్లైడ్ విత్ 3 మైనస్ y ఈక్వల్స్ టు 10. మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు 10 మైనస్ 6.
y is equal to -4. అలా దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ అని అంటాం. సో x is equal to 3, y is equal to -4. ఆల్ రైట్, ఇక్కడ మనం ఏం చేసాం, we somehow converted one of the variables as the same one by multiplying the entire equation with the number called 3. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ తీసుకుందాం. 3x plus 4y is equal to 10, 2x minus 2y equals to 2. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ని మీరు దేంతో అయినా మల్టిపుల్ చేసినా యూ సమ్హౌ కాంట్ గెట్ టు ది అదర్ వన్, రైట్? 3x plus 4y equals to 10, 2x minus 2y equals to 2. ఇప్పుడు ఈ మొత్తాన్ని నేను 2తో మల్టిప్లై చేయొచ్చా? అప్పుడు ఏమైపోతుంది, 4x minus 4y equals to 4 అయిపోతుంది. 4y వచ్చేసింది కదా మళ్ళీ నాకు. సో వి గోనా సాల్వ్ ఇట్. సో 3x plus 4y equals to 10, 4x minus 4y equals to 4. ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకుందాం. 7x is equal to 14, x is equal to 2. ఇప్పుడు మీరు దేంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేసుకొని we will be getting the value of y. 2 into 2 minus 2y equals to 2. So minus 2y is equals to 2 minus 4, which is minus 2. So y is equals to 1. There you go. Y is equal to 1, x is equal to 2. దీన్ని మనం ఎలిమినేషన్ మెథడ్ అంటాం, వేర్ వి ఆర్ ఎలిమినేటింగ్ వన్ ఆఫ్ ద వేరియబుల్స్ బై మేకింగ్ దెమ్ సేమ్. అంతే. సో ఈ రోజు మనం పార్ట్ 1 ఆఫ్ ద వీడియో ఆఫ్ దిస్ చాప్టర్ చేసుకుందాం. పార్ట్ 2 త్వరలోనే వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు వరకు మీరు నేర్చుకున్నవన్నీ మీరు ప్లీజ్ వెళ్ళి ఇంప్లిమెంట్ చేయండి, మీరు ప్లీజ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో రాసేసేయండి. ఐ మేక్ అ సపరేట్ వీడియో ఫర్ ఆల్ యువర్ డౌట్స్. బాగా అర్థమైనప్పుడు అది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. Do not forget to keep smiling. This is your master teacher Haripriya signing off. Bye bye.